చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. జనవరి 6వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా చర్లపల్లి రైల్వే టెర్మినల్ను ప్రారంభించనున్నారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్ను డిసెంబర్ 28న ప్రారంభించేందుకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి చెందడంతో కేంద్రం వారం రోజుల సంతాప దినాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభోత్సవం వాయిదా పడింది. అయితే తాజాగా చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. జనవరి 6వ తేదీన చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేరుగా పాల్గొనగా ప్రధాని మోదీ మాత్రం వర్చువల్గా ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్ అభివృద్ధి పనులకు 430 కోట్లను కేటాయించారు. హైదరాబాద్ శివారులో ORRకు సమీపంలో ఉన్న చర్లపల్లి రైల్వే టెర్మినల్ అందుబాటులోకి వస్తే సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడలోని ఇతర రైలు టెర్మినల్స్లో రద్దీని తగ్గించగలదని భావిస్తున్నారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్ అభివృద్ధి పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయి. ఇప్పటికే ఉన్న 5 ప్లాట్ఫామ్లకు అదనంగా మరొక 4 ప్లాట్ఫామ్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. మొత్తం 9 ప్లాట్ఫామ్లు, 6 ఎస్కలేటర్లు, 2 ఫుట్ఓవర్ బ్రిడ్జిలు కూడా ఉన్నాయి. విమానాశ్రయాన్ని తలపించే రీతిలో చర్లపల్లి రైల్వే టెర్మినల్ను తీర్చిదిద్దారు. ఈ దృశ్యాలు చూసేందుకు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. చర్లపల్లి రైల్వే టెర్మినల్ నుండి దూర ప్రాంతాలకు ఎక్స్ప్రెస్ రైళ్లను నడపాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు హైదరాబాద్ నగరం నుండి MMTS రైళ్లను చర్లపల్లి టెర్మినల్కు అనుసంధానించే యోచనలో ఉన్నారు. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.